హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం చెనా చాట్ ప్రిపేర్ చేయడం చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా చాలా 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 టేస్టీగా ఉంటుంది. జస్ట్ శనగలు నానబెట్టి ఉంటే చాలు, ఈజీగా ఉడికించుకొని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్కి అయితే బాగా పనిచేస్తుంది. మీకు ఎంతమందికి ఈ చెనా చాట్ తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అది కాకుండా ఇంకా ఏమైనా చాట్స్ కావాలా, వేరే చాట్ ఏదైనా కావాలి అనుకుంటే కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను. నేను ఇక్కడ కాబూలీ చెనా తీసుకున్నాను. వీటిని మనం రాత్రంతా నానబెట్టుకోవాలి. అంటే ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఉడికించుకోవాలి. నేను ఇక్కడ వీటిని ఒక కప్పు తీసుకున్నాను. ఇవి నేను 7-8 అవర్స్ నానబెట్టాను, అంటే రాత్రంతా నానబెట్టుకున్నాను. ఇవి బాగా ఉబ్బిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. వీటిని కుక్కర్లో వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవి కొంచెం మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. వీటిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్ లిడ్ పెట్టుకుని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, నేను 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. ఒకవేళ మీకు 4-5 విజిల్స్కి ఉడకలేదు అనుకోండి, మళ్ళీ ఒకసారి కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకోండి. మిగిలిన నీళ్ళు ఏమైనా ఉంటే వార్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా మసాలాలు ఒక బౌల్లో కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ కారం పొడి, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ చాట్ మసాలా. మనం చేసుకునేదే చాట్ కదా, అందుకని చాట్ మసాలా కంపల్సరీ వేసుకోవాలి. ఏ షాప్లోనే ఈజీగా దొరుకుతుందండి చాట్ మసాలా, ప్రాబ్లం లేదు. ఇంకా దీంట్లో ఆమ్చూర్ పౌడర్ లాంటిది ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఎండింగ్లో నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అంటే కొంచెం పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది. ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఈ చాట్కి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం తరుగు వేసుకోవాలి. మీరు ఇంగువ నచ్చేవాళ్ళు ఇంగువ వేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత దీంట్లో మనం కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని 1 నిమిషం ఈ ఆయిల్లో ఉడకనివ్వాలి. తొందరగానే ఉడికిపోతుందండి ఇది. ఇదిగో చూడండి, ఉడికింది కదా, కనిపిస్తుంది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఎంత మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ఇది బాయిల్ చేసుకుని వార్చేసుకున్న శనగల్ని వేసుకోవాలి. నేనైతే కాబూలీ చెనా తీసుకున్నాను, పెద్దవి. మీరు మామూలుగా చిన్న వాటితో కూడా చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా టాస్ చేసుకోవాలి. 1 నిమిషం వేగనివ్వాలి. బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాము. బ్లాక్ సాల్ట్ కూడా వేసుకున్నాం కదా. బాగా కలుపుకొని మనం ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి, కానీ వేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకుందాము. చల్లారిన తర్వాతనే వేసుకోండి, లేదంటే ఇవన్నీ మెత్తబడిపోతాయి. ఉల్లిపాయలు వేసుకుందాము. మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. 1 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా, అంటే చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇది కూడా మీ కారాన్ని బట్టి వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. చిన్నగా చాప్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. 1/2 లెమన్ జ్యూస్ పిండుకుందాము.
వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అంతే. చూసారు కదా ఎంత ఈజీగా చెన్నా చాట్ ప్రిపేర్ అయిపోయిందో. చాలా బాగుంటుందండి. ఈ శనగలు నానబెట్టి ఉంటే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ అండి. చాలామంది నన్ను అడిగారు కూడా వెయిట్ లాస్ రెసిపీస్ కావాలని. ఇది కూడా ఒక వెయిట్ లాస్ రెసిపీ. మనం బయట ఏ చాట్ తినాల్సిన అవసరం లేకుండా చూడండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనకి హైజెనిక్గా కూడా ఉంటుంది కదా బయట కొన్న వాటికన్నా. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.